మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. తల్లి, నీకు పుత్ర సంతానం లేదని దిగులు చెందుతున్నావు కదా. దిగులు చెందకమ్మా. మగపిల్లల వల్ల నీ వంశం వృద్ధి చెందుతుంది. నిజమే, కాదనటం లేదు. కానీ ఆడపిల్ల ఆది పరాశక్తి యొక్క అంశతో సమానం తల్లి. ఆడపిల్ల అర్థం చేసుకున్నట్లు మగపిల్లలు చాలా తక్కువగా అర్థం చేసుకుంటారమ్మా. వాళ్ళకి అన్నీ సరిగ్గా తెలియవు. కానీ ఆడపిల్ల ఎంతో సుకుమారంగా సౌమ్యంగా పెరుగుతుంది. తన తల్లిదండ్రుల యొక్క విలువ బాగా తెలుసుకుంటుంది. ఇంట్లోనే ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువ మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నీకు ఆడపిల్ల ఉన్నందుకు చాలా సంతోషించు తల్లి. ఈ రోజుల్లో ఆడపిల్ల ఉండటం కూడా ఒక గొప్ప వరం తల్లి. అసలు ఆడపిల్ల పుట్టడం కోసం భగవంతుడు ఎటువంటి ఇంటిని ఎంచుకుంటాడో తెలుసా? ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల లక్ష్మీ సమానమని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. మరి అలాంటి ఆడపిల్ల ఎవరి ఇంట్లో పుడుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను తల్లి. ఆడపిల్లలు కేవలం అదృష్టం చేసుకున్న వాళ్ళకే పుడతారు అనేది చాలామందికి తెలియదు. మగపిల్లోడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది కొడుకులు ఉన్నా ఒక్క కూతురు లేదే అని బాధపడేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఆడపిల్ల పుట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి తల్లి. ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఒకానొక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్ల పుడతారు అని అడిగారట. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరైతే పూర్వజన్మలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి ఉంటారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లలు పుడతారని చెప్పారు. అలాంటి వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది. అలాగే ఆ ఆడపిల్ల వల్ల వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి. ఆడపిల్లలు భారాన్ని సహించగలిగే ఇళ్లల్లో మాత్రమే దేవుడు ఆడపిల్లల్ని పుట్టిస్తాడు. మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు, కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే అనేది గ్రహించాలి. ఏ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానమవుతుంది. మగవాడు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైతే ఆడపిల్ల 2 కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది. ఓవైపు పుట్టింటి బాధ్యతలు చూసుకుంటూ కూడా మెట్టినింటిలో అత్తమామల బాగోగులు కూడా చూసుకుంటుంది. ఒకసారి స్వామి వివేకానంద గారు వైష్ణవదేవి దేవాలయంలో మెట్ల మీద నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతుర్ని భుజం మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు. అది చూసిన వివేకానంద అతన్ని ఇలా అడిగారు, అయ్యా, ఎందుకు మీరు మీ కూతురు యొక్క భారాన్ని మోస్తున్నారు అని. అప్పుడు ఆ రైతు, కూతురు ఎప్పుడూ కూడా తండ్రికి భారం కాదు. వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుంది. కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు, కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెప్తాడు. ఆ సంఘటననే వివేకానందుడిని అంతర్జాతీయ వేదికపై భారతీయ స్త్రీల యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మూల కారణమైంది. పురాణాల ప్రకారం గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు తర్వాత జన్మలో మహిళలుగా పుడతారు. ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెప్తున్నాయి. ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి యొక్క ఇల్లు అదృష్టానికి నిలయం అని శాస్త్రం చెబుతుంది. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదే కదా, అదే కొడుకైతే మనతోనే ఉంటాడు అని అనుకుంటారు. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికి వెళ్తుంది? ఒక ఇంటి కూతురు మరో ఇంటికి కోడలుగా వెళ్తుంది. ఇంటి పేరు మారుతుంది, అంతేకాని తన శరీరంలో ఉన్న రక్తం మారదు కదా. తల్లితో ఉన్న ప్రేగుబంధం పోదు, తండ్రిపైన ఉన్న మమకారం ఎప్పటికీ పోదు. మరి అలాంటి ఆడపిల్లని ఎందుకు పరాయిదానిగా చూడటం?
పెద్దవాళ్ళమయ్యి కాలు చెయ్యి ఆడని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరొచ్చి చూస్తారు? కూతుర్లు, అల్లుడు ఎంత మంచివాళ్ళైనా వీళ్ళు చూసుకుని 1, 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. కానీ మాతో ఉండిపోరు కదా! అదే కొడుకైతే మాతో ఉంటూ మమ్మల్ని చూసుకుంటారు అని అనుకుంటారు. మనమందరం ఈ రకమైన ఆలోచనలను మానుకోవాలి. మార్పు అంటే మనం వేసుకునే బట్టల్లో, మనం మాట్లాడే మాటల్లో కాదు, మన ఆలోచనలో ఉండాలి. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోయారు అని అర్థం కాదు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగా ఉండాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు మేమున్నాం మీకు అన్న ధైర్యం ఇచ్చేంతగా ఉండాలి. ఆడపిల్ల పెళ్ళై వెళ్ళిపోయినా పుట్టింటి ప్రతి కష్ట సుఖాలలోనూ ఒక మగ పిల్లవాడిలాగా తోడుగా ఉంటుంది. ఎంతోమంది ఆడపిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. అందుకే అలాంటి ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి. సమాజాన్ని ముందుకు నడిపించాలి. ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులకి కూడా ఎంతో గౌరవం దక్కాలి. ప్రతి ఒక్కరి వంట్లో శక్తి కూడా అమ్మే, ఆడదే. శక్తి స్వరూపిణి. ఆ శక్తి లేనిదే ఎవరు కించెత్తైనా ఒక్క పని కూడా చేసుకోవడానికి ముందుకు సాగలేరు. ఇది మీరందరూ కూడా గమనించాలి. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతురాలు. తల్లి, ఇప్పుడు విన్నావు కదా నేను చెప్పిందంతా. నువ్వెంత అదృష్టవంతురాలో నీకు అర్థమయ్యిందా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వు తల్లి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.